రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఈ కాస్టింగ్ కౌచ్ అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేస్తున్నావా? అంటే అది అంటే ఛాన్సెస్ కోసం ట్రై చేయడం కానీ అట్లా ఏమన్నా? యా స్టార్టింగ్ నేను ఎప్పుడైతే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్రై చేసిన అర్థం కాదేమో. మెయిన్ అది ప్రాబ్లం అయి ఉండొచ్చు. అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. ఖమ్మంలో నేను ఉండేటప్పుడు ఖమ్మం నుంచి ఇలా ట్రై చేస్తున్నప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. సీరియల్ మీద అప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే భయం వేసింది ఇంటర్వ్యూలు ఎలా ఉన్నారు అని చెప్పేసి. సినిమా ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా. సో అప్పుడు ఒకసారి రమ్మన్నారు హైదరాబాద్. అంటే నేను మా డాడీని తీసుకొని వచ్చా. మా డాడీని తీసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా నాన్న తీసుకొని వస్తానని చెప్పేసి. నేను హట్టు ఇది కూడా బంజారా హిల్స్ ఒక దగ్గర. ఇట్స్ లైక్ నువ్వు ఒక్కదానివే రా అది ఇది అని చెప్పారు. నేను మరీ చిన్న పిల్లని, చిన్న పిల్ల ఇన్ ద సెన్స్ ఒక 10th క్లాస్ అలా. చచ్చిపోతానన్నా కూడా నన్ను వదలవా? చెయ్యాలి, ఈ డ్రెస్లు వేసుకోవాలి, ఈయన కలవాలి, ఒక ఫేమస్ పర్సన్ ఆయన సీరియల్స్లో. తో ఇలా ఉండాలి, ఉంటే మీకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పారు. గిల్లితే గెలిచుకోవాలి, అరవకూడదు. నేను ఆయన చిన్నప్పుడు సీరియల్లో చూసేదాన్ని. ఇంటెలిజెంట్ ఫెలో. ఆయనతో ఏంట్రా ఇది నాకు. కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఆయన ఇలాంటోడా అని ఫస్ట్ షాక్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంక వెళ్ళిపోయా ఇంటికి, మన వల్ల కాదు అని కొన్ని రోజులు చదువుకొని మళ్ళీ వచ్చా. ఎందుకు అడుగు తింటానికా? దాని తర్వాత ఎప్పుడైతే లైఫ్లో మళ్ళీ అవకాశాలు వచ్చి నేను ఎంటర్ అయ్యి సీరియల్స్ ఇవన్నీ చేస్తే ఫైనల్ గా మీరు ఏంటి బంగారం సిగ్గుపడుతున్నావా? వాళ్ళతో యాక్ట్ చేశాను నేను. యాక్ట్ చేసావా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉంది లోపలేమో ఆగట్లేదు నాకు. ఆగలేకపోతున్నాను సార్. మీరు అప్పుడు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మీరు నాతో ఇలా అడిగిపించారని మీ మేనేజర్ ఎవరు చెప్పారు. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. అడిగావా? మీరు ఇంత బ్యాడా అని అడుగుదామని అనుకున్నా. ఇది వ్యాపారం. అడగలేదు, అడగాల్సింది నాకు కూడా అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.